స్టాండర్డ్ ఉండేవాళ్ళు కదండి అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కానీ టీచర్స్ బాగా స్టాండర్డ్గా ఉండేది అప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఆ జనరేషన్లో వచ్చిన వాళ్ళకి లాట్ ఆఫ్ విలువలతోని తెలుసు వాళ్ళు చెప్పే అవకాశం ఉండదు. ఇంటికాడ పెద్ద నానమ్మలు అమ్మమ్మలు చెప్పేది, స్కూల్లో వీళ్ళు కూడా చెప్పేది కొన్ని తెలిసేది. అప్పుడు సినిమాలైనా అప్పటి అయినా కొంచెం ఆ రకంగానే ఉండేది. ఇప్పుడు అంతా కథం వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచే సోషల్ మీడియా రీల్స్. నిన్న కలెక్టర్ని కలిసినాం కదండి, పెద్దపల్లి కలెక్టర్ని మొన్న హర్ష కోయ గారిని. తను కూడా అదే అంటున్నారు, ఇక్కడ స్కూల్స్లలో అసలు చాలా ప్రతి స్కూల్లో డ్రగ్ ప్రాబ్లం ఉందని. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి హర్ష కోయ గారు, పెద్దపల్లి కలెక్టర్. మన కర్నాడు కలెక్టర్ కూడా బాగా స్కూల్లో తమిళ ఈ పెద్దపల్లి శ్యామ్ సార్ హర్షవాడు హర్ష కోయ అమ్మమ్మ ఆయన ప్రాపరు అయితే పెద్దపల్లి డ్యూటీ. ఇప్పుడు మంచి ఇంట్రెస్ట్ ఉన్నాడు, మన ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తాను. అన్ని స్కూల్లో 550 స్కూళ్ళు ఉన్నాయి. మీరు స్కూల్ స్ట్రెంత్ని బట్టి ఎక్కడ ఎన్ని ఇస్తారు ఏంటనే మీరు అంతా చూసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు కరీంనగర్లో కలెక్టర్ చేసింది, జాయింట్ కలెక్టర్గా శ్యామ్ సార్ అని. ఇటే చేస్తున్నాడు ఇక్కడ శ్యామ్సుందర్ లాల్. ఆయన ఎక్కడ సార్ ఇప్పుడు ఇక్కడ మీరు డిస్టిక్ చేసిండు. వాళ్ళ సొంత ఊర్లో కూడా సార్ హర్ష గారు సొంత ఊరు సొంత జిల్లాలో కూడా మనకు తెలిసిన అఫీషియల్స్తో తెలిసిన చెప్తే అక్కడ కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ పేరు మలయేశ్వరి. అంత దూరం మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ రిసీవ్ చేసుకోవడం కానీ ఆయనతో ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటే ఆయన ఎట్లా మాట్లాడతాం మెంబర్ లాగా, మన దాంట్లో మెంబర్ లాగా. నీకెందుకు మాకేం అవసరం, మా గవర్నమెంట్ వేరే అన్నట్టుగా కాకుండా అది మనం చేయాలి కాకుండా. సరే మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయండి అన్న అని కూడా చెప్పింది కదా, వెళ్తూ మీరు ఏ పని ఉన్నా మాకు మెసేజ్ చేయండి. రెస్పాన్సిబిలిటీ అట్లా అయితేనే కదా మనం రీచ్ అయింది. ఇప్పుడు ఆయన రీచ్గా ఆయన రెస్పాన్స్ కాకుండా మనం వెళ్ళిపోతుంది. అపాయింట్మెంట్ ఇచ్చి రండి అనుకుంటే మనం ఎందుకు వెళ్తాం? ఇంకో 10 రోజులు ఉండేది మీరు. లేదండి, నేను రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇండియాలో మీరు